కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అనేక మంది యోసేపు గారి జీవితాన్ని విని మళ్ళా తిరిగి వారి యొక్క ఫీడ్బ్యాక్ చెప్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు, మేలు పొందామని చెప్పారు. మరికొందరైతే ఇంకా కొనసాగిస్తారా నా మనసుకు నాకు అనిపించింది. కొనసాగించడానికి ఇంకెక్కువ వారాలు యోసేపు జీవితం ఉండకపోవచ్చు. చివరకు వచ్చేసాం. అయితే బైబిల్లో రాయబడిన ప్రతి వ్యక్తి మనకు ఆత్మీయమైన పాఠాల యొక్క గని. ఒకవేళ ఒక వ్యక్తి నెగిటివ్ క్యారెక్టర్ అయినా అతనిలో నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. పాజిటివ్ క్యారెక్టర్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. అవి ఏ వ్యక్తిత్వాలైనా లేఖనం మనకు బోధ కలగడానికి ఇవ్వబడింది, బుద్ధి కలగడానికి ఇవ్వబడింది. లేఖనాన్ని ప్రేమించేవారు బైబిల్ లేకుండా ఉండలేరు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, నిత్యత్వానికి వెళ్ళాక బైబిల్ మన చేతిలో ఉండదు కదా అని. దానికి ఇంకొక ఆయన జవాబు చెప్పారు, ఇక్కడ లిఖితమైన వాక్యాన్ని చూస్తున్నాం, అక్కడ సజీవమైన వాక్యాన్ని చూడబోతున్నాం కదా అని. వాక్య స్వరూపి అయిన ప్రభువుని చూడబోతున్నాం కదా. యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ప్రభు సహాయపడ్డారు, ఆత్మ నింపుదలను అనుగ్రహించారు. ఆయనకి నేను సర్వదా కృతజ్ఞత చెల్లిస్తున్నాను, రుణస్తుడిని. ఇప్పుడు మరలా తిరిగి మనం ఆదికాండం 50వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 16-17 వచనాలు. యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన గొప్ప తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ, ఒక వ్యక్తి యొక్క అంతరంగ గాయాలను మాన్పుతున్నాం అనుకుంటూ గాయాలు రేపే వ్యక్తిత్వాలు మాలో ఉన్నాయని ఒప్పుకుంటున్నాం. అనేకుల కంటే మేము అంత మంచివారం కాం. ఇంకా అంతరంగంలో పోరాటంతో కొనసాగుతున్నవారు, సంపూర్ణంగా నీ మీద ఆధారపడి ఆనుకుంటున్నా ఎక్కడో ఒక మూల మనుషుల మాటల వలన కలిగిన నొప్పి, వారు అవమానించిన అవమానం, వారు చేసే దుష్ప్రచారం, వారు కల్పించిన నిందలు, ఇవన్నీ గాయాలను సలుపు పెట్టిస్తూ ఉండగా ఊహించలేని నొప్పి అంతరంగాన్ని కలుగుతున్నప్పుడు, నా ప్రభువు ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా, ఆయనే కదా సమస్తం చేస్తాడు అని రియలైజ్ అవ్వడానికి కొంత సమయం పడుతూనే ఉంది ప్రభువా. ఈ కారణం చేత సంపూర్ణంగా నీ చేతులకే నన్ను, వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ, గాయానికి అనుమతించేది మీరు, కట్టేది కూడా మీరే. మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోసేపు గారి జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్న క్రమంలో యాకోబు గారి మరణానంతరం సహోదరులు కూర్చుని ఆలోచించారు. మనం కీడు చేశాం, వాస్తవం. ఇప్పుడు నాన్న లేడు,
ఆ కీడుకు ప్రతి కీడు ఖచ్చితంగా చేస్తాడు, నిశ్చయంగా చేసే అవకాశం ఉంది అనుకున్నారు. యోసేపును వారు పూర్తిగా గ్రహించలేదు. యోసేపు క్షమించాడు అని వారు గ్రహించలేదు. యోసేపు దాని వలన మేలే జరిగింది, మీరు దుఃఖపడొద్దు, బాధపడొద్దు అని చెప్పిన మాటలు కూడా వారి అంతరంగానికి చాలలేదు. వారిని భయాలు మిన్నుముట్టాయి. యెషయా గ్రంథంలో సిరియా రాజుతో ఇశ్రాయేలు రాజు కూడా కలిశాడని, యెరూషలేము మీదకి యుద్ధం రావడానికి అతను కూడా రాబోతున్నాడని సిరియా వారు ముట్టడి దెబ్బ వేసినప్పుడు రాజు హృదయం, ప్రజల హృదయాలు గాలికి ఊగిన చెట్టులాగా అల్లల్లాడిపోయినాయి అని వ్రాసి ఉంటుంది. ఆ రీతిగా భయాలు మిన్నుముట్టాయి వీళ్ళకి. యోసేపు గారి దగ్గరికి వెళ్ళారు. యోసేపుతో చెప్పారు. నేను గత పాఠంలో చెప్పాను, వారు 42వ అధ్యాయంలో నిశ్చయంగా మనం చేసిన కీడుకు ప్రతి కీడు, మనం చేసిన దానికి మనం ప్రతిమాలిన వినని దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం అన్నప్పుడు ఏడ్చిన యోసేపే ఇప్పుడు మరలా తన తండ్రి తనను క్షమాపణ అడగమన్నాడని, తండ్రి ఏమన్నాడో ఆ మాటలు నీతో చెప్తున్నామని చెప్తున్నప్పుడు యోసేపు మరల తిరిగి ఏడ్చాడు. కుటుంబంలో నుంచి యజమాని దూరమైనప్పుడు, పెద్దవారు మన నుంచి దూరం అయిపోయినప్పుడు జరిగేది ఏమిటి అంటే ఖచ్చితంగా లోటు ఏర్పడుతుంది. పర్వాలేదు, కాలం మానపలేని గాయం ఏముంటుంది అంటారు, కానీ జ్ఞాపకాలు గాయాలని మరలా రేపుతూనే ఉంటాయి. యోసేపు ఎందుకు ఏడ్చాడు? నాకెందుకో 2 తలంపులు మనసులో ఉన్నాయి. మొదటిది, తండ్రిని జ్ఞాపకం చేశారు. రెండవది, వారు తనను అపార్థం చేసుకున్నారన్న బాధ. ఈ 2 అంతల బాధ వద్ద యోసేపు ప్రధానమంత్రి స్థానంలో ఉన్న హృదయం ఉన్న వ్యక్తిగా, క్షమించినా తన క్షమాపణను అర్థం చేసుకోలేకపోయిన వారి ఎదుట ఏడవడం అనేది నిజంగా ఆశ్చర్యం. సర్లే వెళ్ళండి అనొచ్చు, అలా ఏడ్చిని రాశాడు. తండ్రి యొక్క జ్ఞాపకాలు కూడా దుఃఖానికి కారణం కావచ్చు కొన్నిసార్లు. వారిప్పుడు లేరు, వారు దూరం అయిపోయినారు, భౌతికంగా లేరు మనతో. మరణం తర్వాత మరలా మనం వాళ్ళని కలుసుకోవడం, రాకడ వస్తే కలవడం, అంతవరకే. ఈ కాలమంతా వారి ముఖాలు మనకు కనపడవు, కానీ వారి జ్ఞాపకాలు మాత్రం ఉంటాయి. అన్నలు పగబట్టడానికి గల కారణం తండ్రి ప్రేమే కదా. యోసేపును యాకోబు ఎంతగా ప్రేమించాడు అని పరిశీలన చేస్తున్నప్పుడు నాకు అనిపించిన సంగతి ఏమిటంటే, అతడు విచిత్రపు టంగిని కుట్టించాడు, దాని కొరకు వారు పగబట్టారు అని 37వ అధ్యాయం ఆదికాండంలో రాసి ఉంటుంది. ఆ మాట నేను చదివి వినిపిస్తాను, కొంచెం మనసు పెట్టి వినండి. 3వ వచనం చివరి భాగంలో అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను అన్నది. 4వ వచనంలో అతని సహోదరులు తమ తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారి అతని మీద పగబట్టిన రాసింది.
తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించటం ఆ విచిత్రపు టంగి ఒక్కటే కారణం కాదు. తండ్రి ప్రేమలో కనిపించిన వ్యత్యాసం. ఇది నిజంగా ఒక ఆశ్చర్యం. యోసేపుని అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు ఆయన. అంటే బెన్యామీను కంటే కూడా యోసేపుని ఎక్కువ ప్రేమించాడు, అది దాని అర్థం. అప్పటికి బెన్యామీను అమ్మ కడుపులో ఉన్నాడు. యోసేపు అన్నదమ్ములకు, అంటే వారి పెదనాన్నైన ఏశావు ఎదురొస్తున్న రోజు ఆ రోజు యోసేపును యాకోబు ఎంతగా ప్రేమించాడో మనకు ఓ స్పష్టమైన రుజువు కనపడుతుంది. అందరికంటే ఎక్కువ ప్రేమించిన రుజువు కనపడుతుంది. ఆ రుజువుని నేను మీకు చూపిస్తాను, దయచేసి మీరు చూడండి. ఆదికాండం 33వ అధ్యాయం. 33వ అధ్యాయంలో 2వ వచనం. అంటే కళ్ళెత్తి చూశాడు 33:1లో. ఏశావు అతనితో 400 మంది మనుషులను వెంట పెట్టుకుని వస్తున్నట్టు కనపడింది. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకు పంచి అప్పగించాడు. అప్పగించిన తరువాత అతను చేసిన పని చూడండి. ముందర దాసీలను, వారి పిల్లలను. దాసీల్లో జిల్ఫాను ముందు పెట్టాడా, బిల్హాను ముందు పెట్టాడా మనకు తెలియదు. ఒక దాసి, ఆమె వెనక ఆమె పిల్లలు. మరో దాసి, ఆమె వెనక ఆమె పిల్లలు. ఆ తర్వాత లేయా, వెనక ఆమె పిల్లలు. ఆ మీదట రాహేలు, ఆఖరిలో యోసేపు. ఎదురొస్తున్న ఏశావుకు యాకోబు ముందుగా వెళ్ళాడు, గుంపులను పంపించాడు, బహుమానాలను ఇచ్చాడు. కానీ తన తండ్రి చేసిన ఏర్పాటు చూస్తే నాకు ఇలా అనిపించింది. ఆ 400 మంది తనను చంపేసి, తమ దాసీలను చంపి, దాసీ పిల్లల్ని చంపి, లేయాను ఆమె పిల్లల్ని చంపి, ఆ మీదట రాహేలును చంపినప్పుడు ఆఖరిగా యోసేపుని పెట్టడం దగ్గర యోసేపు ఒక్కడ బతికితే చాలు, అందుకని ఆఖరిగా ఉంచాడేమో అనిపించింది. అందరికంటే ఎక్కువగా ప్రేమించడం విచిత్రపు టంగి ఒకటే కాదు, అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమించిన దానికి ఎక్కడ తార్కాణాలు ఏం కనిపించవు. ఈ ఒక్క చోట మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు అలాంటి తండ్రి జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఏ కొడుకు దుఃఖపడకుండా ఉంటాడు? అయినా తండ్రి మాట వినేటువంటి కొడుకులేనా వీళ్ళందరూ? యోసేపు తప్ప. బెన్యామీను గురించి మనకు తెలీదు. కానీ తండ్రి ప్రేమను ఓర్వలేక తండ్రి ప్రేమించిన వ్యక్తి మీద పగపంచుకున్న వీరు, కీడు కలుగు చేశామని గ్రహించిన వీరు ఇప్పుడు ఆ తండ్రియే నీకు క్షమాపణ ఎలా చెప్పమన్నాడు, తన మాటలుగా చెప్పమన్నాడు. నిజంగా వాస్తవమేనా ఏమో, వాస్తవం కాదా కాకపోయి కూడా ఉండొచ్చు. తండ్రి మాట అంటే ఖచ్చితంగా యోసేపు కాదనడు కదా. ఎక్కడో తండ్రికి యోసేపుకు ఉన్న ప్రేమను తమ క్షమాపణకు వాడుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది. వాస్తవానికి తండ్రి ప్రేమను రుజువు చేయడానికే ప్రభు భూమి మీదకి రక్త మాంసాల్లో పాలువాడే వచ్చాడు. కల్వరి శిలువ ఆ ప్రేమ నిరూపణకు కారణం. తిరస్కరించబడ్డాడు ఆయన, అవమానించబడ్డాడు ఆయన, బాధ పెట్టబడ్డాడు ఆయన, గాయపరచబడ్డాడు ఆయన, అవమానించబడ్డాడు ఆయన,
నిందించబడ్డారు, ఆయన అపహసించబడ్డారు, గేలి చేయబడ్డారు. అతి క్రూరమైన శిలువ మరణానికి తను అప్పగించుకున్నారు ఆయన ప్రేమ కోసం. ఆ ప్రేమకు మించిన ప్రేమ ఇంకెక్కడా కనపడదు. తాను చనిపోయినా, తన పిల్లలందరూ చనిపోయినా, యోసేపు ఒక్కడు బ్రతికితే చాలు అనుకున్న తండ్రి అయిన యాకోబు ప్రేమ కంటే ఈ ప్రేమ గొప్పది కాదా? కానీ మనం ఆ హృదయానికి ఎన్ని గాయాలు కలుగు చేస్తామో మన నోటి మాటను బట్టి, మన ఆలోచనను బట్టి, మనం కల్పించిన మాటలను బట్టి. ప్రభు పట్టించుకోవటం లేదని ఆయన మీద సనగడాన్ని బట్టి కూడా ఆయనకి దుఃఖం కలుగు చేసిన వాళ్ళు అవుతారు. ఆలోచిద్దాం, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు తండ్రి ఏమన్నాడో చెప్తున్నాడు. నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పండి అని అన్నాడు నాన్న అన్నారు. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించండి అన్నారు. అంటే క్షమాపణకు తండ్రిని, ఆయన వ్యక్తిత్వాన్ని, తండ్రిని, ఆయన పలికిన మాటైనా ఆయన పలుకని మాటైనా చెప్పి క్షమించమని అడగడాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తాం. దానికి యోసేపు కన్నీరు కార్చాడు. ఒకరోజు నాన్న ఇలా అన్నాడు. అది నా తల్లిని గురించిన మాట. మర్చిపోలేను. ఆమె చేసింది తప్పే కాదన్న కానీ నేను మర్చిపోలేను. నాకు పెండ్లయింది. పెండ్లైన సంవత్సరంలోపే, అంటే 23 ఏట నాకు పెండ్లయింది. అప్పటికి అమ్మా నాన్న ఉన్నారు, ఇంకా రిటైర్ కాలేదు. ఆ సమయంలో, ఆ వయస్సులో, అంటే నాకంటే అమ్మ 11 సంవత్సరాలు పెద్దది, 12 అనుకోండి. ఆమెకు అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందట. నాన్న ఒకరోజు పిలిచి నన్ను కూర్చోబెట్టి చెప్పిన మాట, నాన్న మీ అమ్మకు ఎందుకు వెళ్ళారు నాన్న, హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళారు అమ్మని విజయవాడ అన్నాను. ఆయన చెప్పలేదు అప్పుడు. తర్వాత బాగలేదు నాన్న అన్నాడు. తర్వాత పిలిచి కూర్చోబెట్టుకుని, నాయన అమ్మ ఇప్పుడు ఒక బిడ్డ నాకు పుడితే నా కొడుకు మీద ప్రేమ తగ్గిపోద్ది, నా కొడుకు మీద ప్రేమ తగ్గిపోవడం నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు, కాబట్టి ఇప్పుడు పుట్టబోయే బిడ్డ నాకు వద్దు అనుకుని 3వ నెలలోనో 4వ నెలలోనో ఆమె అబార్షన్ చేయించుకుందని చెప్పాడు నాన్న. దుఃఖం రాకుండా ఉంటుందా? యోసేపు ఏడ్చాడు. నీతిమంతుడే తండ్రి జ్ఞాపకం దగ్గర ఏడిస్తే, తన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చిన ఆయన, మన పాపాలను క్షమించిన ఆయన, నిర్దోషులనుగా చేసిన ఆయన, తీర్పు నుండి కాపాడిన దేవుడు, ఆ ప్రేమను ఎలా మర్చిపోతాం? ఆయన మరణాన్ని గురించి కానీ, ఆయన శ్రమల గురించి కానీ, ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కన్ను చెమర్చకుండా ఉండదు. అమ్మ నాన్నల త్యాగాలను
జ్ఞాపకం చేసుకొని చాలామంది ఏడుస్తుంటారు. ఇది నాన్న అన్నలు అపార్థం చేసుకోవడం అనేది యోసేపు దుఃఖానికి మొదటి కారణమైతే, నాన్న మాటలు, నాన్న వీరిని క్షమించు నాయనా అని చెప్పమన్నాడని, అపరాధాలు క్షమించమన్నాడని అడిగిన మాట యోసేపు దుఃఖానికి కారణమైంది. ఒకసారి సిలువ వైపు చూడండి. వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అన్నప్పుడు మనందరం ఆ క్షమాపణలో పాలుపంపులు పొందాలని మన నిమిత్తం తన ప్రాణమే పెట్టిన ప్రభువు గదు ఆయన వద్ద కన్నీటితో మన జీవితాలను ఒప్పుకుందాం, క్షమాపణ కోరదాం, తలలో ఉంచుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీ కార్యాలు ఆశ్చర్యాలు, బాధ పెట్టిన వారిని, కీడు చేసిన వారిని ప్రేమించిన యోసేపు వంటి మనసు, అది మీ మనసే కదా నాయన. యోసేపులో మీ ఛాయ కనపడుతున్నందుకే కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రత్యేకంగా మా ప్రియుల అంతరంగాలకు అవసరమైన సాలినంతటి మీ ఆత్మ సహాయాన్ని అందచేయండి. మీ కృపకు వారిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. కురిసే మంచు